దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని హిందూపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న స్థలంలో రాజన్న జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ వైసీపీ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు అబ్దుల్ గని, వైఎస్ చైర్మన్ బలరామిరెడ్డి, డాక్టర్ అశ్వర్థ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటపి హనుమంతరెడ్డి, సీనియర్ నాయకుడు కొల్లకుంట ఆనందరెడ్డి, పట్టణ కన్వీనర్ నాగరాజు, లేపాక్షి మండల అధ్యక్షుడు నారాయణస్వామి, జడ్పీటీసీ బాణాల శ్రీనివాసరెడ్డి, చిలమత్తూరు మండల పార్టీ సీనియర్ నాయకుడు శెట్టిపల్లి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మొదట వైఎస్ఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి రైతు సోదరులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మద్దన జయప్ప, అబిబుల్లా, మాజీ కౌన్సిలర్ డి నాగభూషణం రెడ్డి, పెస్తా మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, రవీంద్రుడు, సిపిసి సాదిక్, కట్ల భాష, ఆర్కే ఖలీల్, ఇలియాస్, రియాజ్, రైతు సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, గంగిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ బసిరెడ్డి, రూరల్ జడ్పీటీసీ నాగభూషణప్ప, కడపల పురుషోత్తం రెడ్డి, బసనపల్లి సుధాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, లేపాక్షి సర్పంచ్ ఆదినారాయణ, మాజీ సర్పంచ్ తిప్పన్న, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి, నవీన్ రావణ్, బెహ్నవల్లి, రామాంజన రెడ్డి, మల్లేష్, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నలుగురు భాను పార్టీ సీనియర్ నాయకులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ ముసలి విపరీతంగా జంతువులను, చేపలను, పెద్ద పెద్ద వాటిని తింటా ఉండాలి. ఆ పళ్ళల్లో అంతా చేరుకుంటా ఉంటే ముసలి ఇట్లా నోరు తెలుసుకుని ఆ పళ్ళల్లో అంతా చిక్కులుకుని ఆ దుర్వాసనకు, బ్యాక్టీరియాకు క్యాన్సర్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది నోరు తెలుసుకుని ఇట్లానే ఉంటుంది. ఉన్నప్పుడు చిన్న చిన్న పక్షులు పోయి ఆ మొసలి పళ్ళు చుట్టూ ఉన్నటువంటి ఆ మాంసాన్ని తీసుకుని తింటూ ఉంటాయి. తింటూ తింటూ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద జింకలు చెప్తాయి, ఎంత మంచిదో మొసలి. ఆ మొసలికి ఆ పళ్ళ చుట్టూ మాంసం ఉంటే మేము తింటా ఉంటే ఏమీ చేయడం లేదు, మాకు ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇస్తా ఉంది, ఎంత మంచిదో మొసలి అని చెప్పి ఆ జింకకు చెప్తే, మీరు పొరపడుతున్నారు, నిన్ననే నా బిడ్డను తినేసింది ఇట్లా అని చెప్తే, లేదు లేదు మేము చూడండి, ఒకసారి మీ దగ్గరకు వచ్చి దూరంగా ఏ చెట్టు మూలకో నక్కి చూడండి, నేను ఇప్పుడు వెళ్ళి నేను తింటానని చెప్పేసి ఈ పక్షులు మళ్ళీ పోతాయి. అప్పటికే పళ్ళల్లో ఉండే మాంసం అంతా అయిపోయి ఉంటారు, తెలిసిపోతారు ముసలికి అంతా అయిపోయింది, క్లీన్ చేసిన ఈ పక్షులని. మళ్ళీ పోయి లోపల కూర్చొని వెతుకుతా ఉంటాయి, పళ్ళకి ఇంకా ఏమైనా మాంసం ఉందామని. ముసలి ఏం చేస్తుంది? తినేస్తారు. ముసలి ఖచ్చితంగా తినేస్తారు. అట్లా తెలుగుదేశంలో నాయకులు కూడా ఈరోజు ఊరికి అబద్దాలు, వాగ్దానాలు అన్ని చేసి ఈరోజు ముసలి లాగానే అందరినీ తినేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దీన్ని 100% ప్రజలు మిమ్మల్ని తిరిగి ఇంటికి సాగనంపుతారు. ఒకవేళ జమిలీ అంటున్నారు, జమిలీలో పెడితే 2 సంవత్సరాలే మీ పరిపాలన, లేకపోతే నక్కి నీలిగి మూలిగి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు ఉంటారు అధికారంలో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుర్తెరిగి ప్రజా బాధ్యత ఎరిగి కనీసం ఇప్పటి నుంచైనా సరిగా చేయమని అడుగుతా ఉన్నా. హిందూపూర్ నియోజకవర్గానికి వస్తే శాసనసభ్యులు గౌరవనీయులు బాలకృష్ణ గారు, నేను గతంలో కూడా ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా శాసనసభ్యులు కనబడడం లేదు, దయచేసి వెతికి పెట్టండి ఆయన్ను అని అడగడం జరిగింది. ఆయన హిందూపురంకి రారు, సంవత్సరమైన రారు. ఈరోజు హాస్పిటల్, అధోగతమైనటువంటి హాస్పిటల్లో సిటీ స్కానర్ పనిచేయదు. సిటీ స్కానింగ్ బయట చేయించుకోవాలంటే 10,000 పేదలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. 10,000 సిటీ స్కాన్ రెడీ అయితే పేదలందరూ కూడా వాళ్ళు ఎంతో ఆశతో సిటీ స్కాన్ లో ఉన్న ఆరోగ్యాల గురించి తెలుసుకునేటువంటి యంత్రం అది, దాన్ని ఇవ్వడానికి కూడా చేత కాదు. ఈరోజు ఎన్నో నలుగురు పిఎలు మళ్ళీ 4 పిఎలు
ఇంత మందిని పెట్టుకొని ఈరోజు హిందూపురంలో అరాజకాలు సృష్టిస్తా ఉన్నారు. దీని మీద గొంతెత్తి పాడడానికి, వారి గురించి గొంతెత్తి మాట్లాడడానికి ఇక్కడ 3వ సభ కూడా ఏర్పాటైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది నాకు చాలా బిజీగానే ఉన్నాను. ఏదో చిన్నగా భగవంతుడు ఎవరి మీద చేయి పెట్టకుండా, ఎవరితో ఏం ఆశించకుండా, ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆదుకునేదానికి అంతో ఎంతో శక్తి కలిగించినాడు భగవంతుడు నాకు. నేను ఎవరి దగ్గర ఏమి ఆశించాను, నాకేది అవసరం లేదు. నా పిల్లలందరూ బాగా సెట్ అయినారు, అందరూ బయట ఉన్నారు, ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నా, అన్నీ ఉన్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నా, ఒక్కసారి నమ్మే అవకాశం ఇవ్వండి. వచ్చే రోజు మీ అందరి వెన్నంటి నిలబడతా. 100% ఆ భగవంతుడు మనసు కలిగించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించేలాగా అతని మనసు చేయాలని చెప్పేసి ఈ సభా వేదికగా నేను భగవంతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదే అవకాశం వస్తే రాత్రి పగలు నా కష్టపడే తత్వం ఉంది. నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. మా తల్లిదండ్రులు రైతులు, మాది పక్కనే పల్లె. నేను హిందూపురానికి వచ్చి 35 సంవత్సరాలైంది. ఇక్కడనే వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా. ఏ రోజు కూడా ఎక్కడ ఎవరిని ఏ చిన్న కించిత్ కూడా ఎవరిది ఏది ఆశించకుండా కష్టపడి ముందుకు వచ్చాను. ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నా, మీ వెంట నిలబడతా, ఏ స్థాయికైనా నిలబడతా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడతా, నిలబడతానని ఈ సందర్భంగా మీ అందరికీ శిరస్సు వంచి ప్రమాణం చేస్తా ఉన్నా. నాకు ఇంకేం లేవు, పనులు లేవు, పిల్లల పెళ్లిళ్ళు లేవు, అన్ని అయిపోయినాయి. ఇంతకు నుంచి సంపూర్ణంగా ప్రజా సేవకి అంకితమై మీ వెన్నంటి ఉంటానని సందర్భంగా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆఖరికి మరి వేరే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మనసు కలిగించగా ఒక దళిత నాయకుడికి చేయాలనో, ఒక బీసీ నాయకుడికి చేయాలనో, ఒక మైనారిటీ నాయకుడికి చేయాలనో, ఎవరికి ఇచ్చినా వెన్నుండి వాళ్ళు వెంట ఉండి కష్టపడి గెలిపించుకుంటారని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితి వస్తే కూడా మేము వెనుదిరిగి మళ్ళీ మాకు రాలేదని స్వార్థంతో వెనుదిరిగి పోయే తత్వం కాదు. ఇప్పటికే ఎంతో సార్లు ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎంతో ప్రజాసేవ చేశాం. ఈ నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కట్టిన ఏ గుడికైనా నా దగ్గరకు వచ్చి ఎరిగిపోయిన దాఖలాలు లేవనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అందరినీ కూడా నేను దగ్గరుండి హక్కులు చేసుకుని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగుతానని మా అందరి నాయకుల సహకారంతో నేను మీ ముందుకు వచ్చి మీ అడుగులో అడుగు వేసి ముందుకెళ్ళాలనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు వేరే నాయకులు మా పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు రాకపోయినా, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళైనా ఒకసారి కాదు 100 సార్లు తిరిగైనా వాళ్ళని పార్టీని పనిచేపిస్తానని చేపించుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకసారి రాకుండా పోతారు, రెండోసారి రాకుండా పోతారు, మూడోసారి రాకుండా పోతారు. గడ్డం పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఆఖరికి ఏ స్థాయికైనా వెళ్తాం, అందరితో పనిచేస్తాననే సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అందరికీ కూడా ఎప్పుడు ఎల్ల వేళలా వెన్నుండి ముందుకు వెళ్లాలని మా నాయకులందరినీ కూడా ఏ కష్టం వచ్చినా నా తలుపు తట్టండి, ఎల్ల వేళలా